ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకొని స్థానిక బోత్ మండల కేంద్రంలోని భక్త మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఆ బాలరాముని దివ్య ప్రసాదాన్ని స్వీకరించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకొని అయోధ్య రామ మందిర చరిత్రను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారత్ మాతా की जय। అయోధ్యలో ఈరోజు శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా అయితే జరుగుతుందో ఈరోజు బోత్లోని స్థానిక భక్త మార్కండేయ ఆలయంలో ఉదయం నుంచి ఆలయ శుద్ధి, దాంతోపాటుగా అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు, నామ సంకీర్తన, అంతేకాకుండా భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాత్రికి దీపోత్సవంతో పాటు దీపావళి పండుగ అనేటువంటిది ఘనంగా నిర్వహిస్తూ భజన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. ఈ కార్యక్రమాలలో భక్తులందరూ విశేష సంఖ్యలో హాజరై అనేక రకాలైనటువంటి సంతోషాలు పొందుతూ ఇక్కడ భగవంతుని కృపకు పాత్రలు కావడం జరుగుతుంది. జై శ్రీరామ్.